హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 60. కాలనీ వదిలేసి వెళ్ళమనే హక్కు కాలనీ ప్రెసిడెంట్‌కి ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సామ్రాట్ అంటూ శక్తి కూడా సామ్రాట్ మీద సీరియస్ అవుతుంది. లేకపోవచ్చేమో, కానీ నా ఇంటి ముందు ఇలా న్యూసెన్స్ జరిగితే నాకు నచ్చదు అంటాడు సామ్రాట్. రే సామ్రాట్, గొడవ సద్దుమణిగించడానికి వచ్చి మళ్ళీ నువ్వు తనతో గొడవ పడుతున్నావేమిట్రా అడుగుతుంది రాజశ్రీ. మరి లేకపోతే ఏంటమ్మా, తనకి ఎక్కడ ఇల్లు దొరకనట్టు మన ఇంటికి ఎదురుగాని వచ్చి ఉండాలా అంటాడు సామ్రాట్. ఏంటన్నయ్యా, ఏదో శక్తిగారు నీకు ముందే తెలిసినట్టు, తనకి నీతో ఏదో శత్రుత్వం ఉన్నట్టు ఇలా మాట్లాడుతున్నావేంటి అడుగుతాడు వినోద్. ఆ మాటలకి సామ్రాట్ కంగారు పడుతూ, తను ఎవరో నాకేం తెలుసు, తను మన ఇంటికి ఎదురుగా వచ్చినప్పుడు చూడటమే తప్ప అసలు తనెవరో నాకు తెలీదు అని అంటాడు తడబడుతున్న మాటలతో. ఆ మాటలకు శక్తి ఇంకా కోపంగా చూస్తుంటుంది. తన కోపం చూస్తున్న సామ్రాట్కి వారి ఇద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం గుర్తొచ్చి ఇబ్బంది పడుతుంటాడు. శక్తి తిరిగి రాజశ్రీ గారిని చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి న్యూసెన్స్ జరగకుండా చూసుకుంటాను. నాకు సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చినందుకు మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులేమ్మా అంటుంది రాజశ్రీ. సామ్రాట్ తనని చూసి కోపంగా తిట్టుకుంటూ, ఈవిడ గారిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నం చేస్తుంటే అస్సలు కుదరటం లేదు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకొకసారి ఆవిడ మళ్ళీ ఎప్పుడైనా వస్తే మాకు వెంటనే చెప్పమ్మా అని చెప్పి రాజశ్రీ, వినోద్ కూడా వెళ్ళిపోతారు. శక్తి డోర్ వేసుకొని తల పట్టుకొని చిరాకు పడుతూ వచ్చి కూర్చొని రత్నప్రభ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సామ్రాట్ అలాగే తిట్టుకుంటూ రూమ్లోకి వచ్చి కూర్చొని ఎదురుగా శక్తిని పెట్టుకొని ఆ స్నిగ్ధని నా జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. అయినా శక్తిని వెళ్ళిపో అని అంటున్నాను, కానీ శక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పింకిని వారానికి ఒకసారి చూసే భాగ్యం కూడా కోల్పోతాను కదా అని పాప గురించి బాధపడుతూ పింకీ గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ దగ్గరికి వెళ్ళి దానిని చూసుకుంటూ, ఈరోజు ఫ్రైడే కదా, అంటే పింకీ ఎల్లుండి వస్తుందన్నమాట. సండే కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆ చిట్టి తల్లిని చూడకుండా ఉండలేకపోతున్నాను అని అనుకొని బాధపడుతుంటాడు. ఆ రోజు నైట్ అక్కడ శక్తికి నిద్ర ఉండదు, ఇక్కడ సామ్రాట్కి నిద్ర ఉండదు. ఇద్దరు మానసిక వేదన పడుతుంటారు. మరుసటి రోజు ఉదయం సామ్రాట్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా, గుడ్ మార్నింగ్ సామ్రాట్ అంటూ స్నిగ్ధ లోపలికి ఎంటర్ అవుతుంది. గుడ్ మార్నింగ్, నీకోసం వెయిట్ చేస్తున్నాను, కూర్చో అంటాడు తనకు చైర్ చూపిస్తూ. ఏంటి, నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఓ గాడ్, ఇలా అంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సామ్రాట్. ఎంతైనా కాబోయే భార్యని కదా, నాతో టైం స్పెండ్ చేయాలని ఉంటుందిలే అని నవ్వుతూ చెప్తుంది. షర్టప్, ఇక్కడ టైం పాస్ చేస్తూ నీతో మాట్లాడడానికి కోసం వెయిట్ చేయడం లేదు. కొన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, అవి నీతో చేయించుదామని నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి తన ముందు ఫైల్ పెడతాడు. ఓస్, నేను ఇంకేదో అనుకొని కాసేపట్లోనే రెక్కలొచ్చిన గుర్రంలా పైకి ఎగిరి ఒకేసారి కింద పడ్డాను అని మనసులో అనుకొని ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో తనకి ఒక్క ముక్క కూడా అర్థం కాక తల పట్టుకుంటుంది. వినోద్ వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి అని సామ్రాట్ ఎదురు చూస్తూ ఉండగా, వినోద్ న్యూట్రిషన్ ఫార్ములా ఏజెంట్ పర్సన్తో లోపలికి వచ్చి, హాయ్ అన్నయ్య అని అంటాడు. హాయ్ వినోద్, నీకోసం ఎదురు చూస్తున్నాను. హెల్త్ డ్రింక్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నది వీరేనా అని అడుగుతాడు సామ్రాట్ అతన్ని చూస్తూ. అవునన్నయ్య, వారి ఫార్ములాని ఒకేసారి మనమిద్దరం విని డెసిషన్ తీసుకోవచ్చని డైరెక్ట్గా సార్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటాడు వినోద్. ఓకే, కూర్చోండి సార్ అని చెప్పి సామ్రాట్ అతనికి సీట్ చూపిస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పి అతన్ని కూర్చుంటాడు. స్నిగ్ధ వాళ్ళని చూసి ఫైల్లో తలపెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. క్యాబిన్లో సామ్రాట్ పక్కన స్నిగ్ధ కూర్చోవడం చూసి, నిన్నేమీ డిస్టర్బ్ చేయలేదు కదా అన్నయ్య అని అడుగుతాడు వినోద్.
డిస్టర్బ్ ఏముంది అని పక్కనే ఉన్న స్నిగ్ధను చూసి వినోద్ మాటల్ని అర్థం చేసుకొని వీడొక్కడు అని మనసులో చిరాకు పడుతుంటాడు. మీ అన్నయ్యకి అంత సీన్ లేదులే బాబు అని స్నిగ్ధ కూడా మనసులో చిరాకు పడుతుంటుంది. న్యూట్రిషన్ ఏజెంట్ అతనితో తెచ్చుకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ, ఇప్పుడు నేను చెప్పబోయే హెల్త్ డ్రింక్ ఫార్ములా మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని నేను గ్యారంటీ అని ఆ డ్రింక్ని ఏ తృణధాన్యాలతో యూజ్ చేస్తారనేది వాటి ఇమేజ్తో సహా చూపిస్తూ ఉంటాడు. ఈ తృణధాన్యాలు పిల్లలకు కావలసిన న్యూట్రిషన్స్ అన్నీ అందిస్తాయి. ఇందులో రాగులు, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అవన్నీ పిల్లలకు బలవర్ధకమైన ఆహార వస్తువులే కాబట్టి సామ్రాట్ కూడా ఆ ఫార్ములాని ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు. వినోద్తో పాటు స్నిగ్ధ కూడా ఆ ఫార్ములా ఎక్స్ప్రెషన్ వింటూ ఉంటుంది. అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కెమికల్ ఇమేజ్ని చూపిస్తాడు. సామ్రాట్ ఆ ఇమేజ్ని చూసి ఆశ్చర్యపోతూ ఏంటిది అని అడుగుతాడు. ఈ హెల్త్ డ్రింక్ పౌడర్లో న్యూట్రిషన్ అందించే తృణధాన్యాలతో పాటు ఈ కెమికల్ కూడా మిక్స్ చేస్తాము. ఈ కెమికల్ వల్లే మీకు సేల్స్ బాగా పెరుగుతాయి అని 100% గ్యారంటీ. మీరు ఈ కెమికల్ యూజ్ చేసి ఈ హెల్త్ డ్రింక్ మీద కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు అతను. కోట్లు అనగానే స్నిగ్ధ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది. నేను చెప్పేది వివరంగా వినండి. ఈ కెమికల్ ఒక డ్రగ్ లాంటిది. పిల్లలు కనుక ఒక్కసారి ఈ కెమికల్తో తయారైన హెల్త్ డ్రింక్ తీసుకుంటే ఇక పిల్లలు ఈ డ్రింక్ని వదిలిపెట్టకుండా ఎడిక్ట్ అయి ఈ డ్రింకే తాగుతామని అడుగుతారు. దాంతో మీకు సేల్స్ అమాంతం పెరిగిపోతాయి అని గొప్పగా చెప్తాడు అతను. అది విని స్నిగ్ధ సంతోషపడుతుంటుంది. కెమికల్ డ్రగ్ అంటున్నారు, మరి పిల్లలకి దానివల్ల ప్రాబ్లం ఉండదా అని అడుగుతాడు వినోద్. ప్రాబ్లం లేకుండా ఎందుకుంటుంది సార్? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పిల్లల్లో తెలివితేటలు తగ్గిపోయి బుద్ధి మందగించడం, వాళ్ళు ఎదుగుదల ఆగిపోవటం, ఇంకా ఈ డ్రింక్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి చిన్నతనంలోనే సెరిబ్రల్ పాలసీ రావడం లాంటివి జరుగుతాయి. బట్ ఈ డ్రింక్ వల్ల ఇలా అవుతుందని మీకు ఏ టెస్ట్లో కూడా రుజువు కాదు. ఆటోమేటిక్గా పిల్లల్ని దీనికి ఎడిక్ట్ అయిపోతారు కాబట్టి మీ బేబీ హగ్ కంపెనీకి సేల్స్ బాగా పెరిగి మీకు కోట్లలో లాభాలు వస్తాయి అని చెప్తాడు. స్నిగ్ధ వినోద్ రెప్పపాటు వేసే కాలంలోనే వాడు గోడకి అతుక్కొని పోయి వాడి గొంతు సామ్రాట్ చేతిలో నొక్కబడుతుంటుంది. అంటే వాణ్ణి చంపేయాలన్నంత ఆవేశంతో సామ్రాట్ వాడి గొంతు నలుపుతుంటాడు. వాడు అది చూసి ప్రాణ భయంతో అల్లాడిపోతూ, ఏంటి సార్ ఇది? నన్ను చంపబోతున్నారేంటి అంటూ సామ్రాట్ చేతులు విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ దృశ్యం చూస్తున్న స్నిగ్ధ వినోద్ షాక్ అవుతూ కుర్చీల నుంచి లేచి నిలబడతారు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకోవాలనుకునే నీలాంటి వాడు భూమి మీద బతికి ఉండకూడదురా అంటూ సామ్రాట్ ఆవేశపడుతూ వాడి గొంతుని ఇంకా గట్టిగా నొక్కుతుంటాడు. వాడు ఆ ఒత్తిడికి నోట మాట కూడా రాకుండా పోతూ వాడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ దృశ్యం చూస్తున్న స్నిగ్ధ భయంతో గుటకలు మింగుతుంటే నిజంగానే వాడిని చంపేస్తాడేమోనని వినోద్ కంగారు పడుతుంటాడు. వాడి గొంతు మీద నుండి సామ్రాట్ చేతుల్ని విడిపించలేక, నన్ను వదిలేండి సార్ అన్నట్టుగా వాడు 2 చేతులు జోడించి చూపిస్తాడు. ఇంత వయసున్న నువ్వే ప్రాణ భయంతో అల్లాడిపోతుంటే పాపం ఆ పసిపిల్లలు ఆరోగ్యాలు పాడై ఎలా తట్టుకుంటారనుకుంటున్నావురా అంటూ సామ్రాట్ వాడి గొంతు మీద ఇంకా ఒత్తిడి పెడుతుంటాడు. అన్నయ్య, వాణ్ణి వదిలే, వాడు చచ్చాడంటే లేనిపోని ప్రాబ్లం అవుతుంది. వాణ్ణి వదిలే అన్నయ్య అంటూ వినోద్ దగ్గరికి వచ్చి సామ్రాట్ని బతిమలాడతాడు. కానీ సామ్రాట్ పిల్లల మీద ఉన్న ప్రేమతో వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాకి ఇంకా ఆవేశపడుతూ వాడిని చంపాలి అన్నట్టుగానే డిసైడ్ అవుతాడు. అన్నయ్య, ప్లీజ్ అతని వదులు అంటూ వినోద్ బలవంతంగా వాడి నుంచి సామ్రాట్ని విడదీస్తాడు. వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేటట్టుగా ఉండి గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే
స్నిగ్ధ అతన్ని కంగారుగా చూస్తుంటుంది. నన్ను వదిలి వినోద్. పిల్లల ప్రాణాలతో ఆడుకోవాలనుకునే ఇలాంటి వాడు బతకకూడదు అంటూ సామ్రాట్ వినోద్ని వినిపించుకొని పోయి వాడి అంతు చూడాలని చూస్తుంటాడు. సామ్రాట్ పడుతున్న ఆవేశానికి వాడు ప్రాణ భయంతో భయపడుతూ గొంతు నొప్పితో దగ్గుతుంటాడు. వినోద్ సామ్రాట్ని బలవంతంగా పట్టుకొని ఆపుతూ అతను చచ్చేలాగా ఉన్నాడు. ముందు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వు స్నిగ్ధ అని అంటాడు. అలాగే వినోద్ అని చెప్పి స్నిగ్ధ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి అతనికి ఇస్తుంది. అతను ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటర్ బాటిల్ అందుకొని గటగట వాటర్ తాగి భయంతో సామ్రాట్ వైపు చూస్తుంటాడు. నన్ను వదులు వినోద్ అంటూ సామ్రాట్ ఆవేశంగా వినోద్ని విడిపించుకొని వచ్చి వాణ్ణి కడుపులో ఒక్క గుద్దు గుద్దుతాడు. వాడు నొప్పితో మిలకలు తిరుగుతూ కుప్పకూలుతాడు. ఆ వెంటనే వాడు తెంచుకున్న ల్యాప్టాప్ వాడి నెత్తి మీద నుంచి విసిరి కొడతాడు. అది వాడి తలకు తగిలి గాయమై ల్యాప్టాప్ కూడా ముక్కలవుతుంది. గాయమైన వాడిని కదలకుండా వాడి షర్ట్ కాలర్ పట్టుకొని గాయమైన వాడిని వదలకుండా వాడి షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి, ఇంకా ఎక్కడైనా ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తావురా అంటూ వాడిని కొడుతుంటాడు. లేదు సార్, నేను ఇంకా ఎక్కడా చెప్పను, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఏమిట్రా నిన్ను వదిలేసేది? వినోద్, పోలీసులకు ఫోన్ చెయ్యి అంటాడు సామ్రాట్. సరే అన్నయ్య, చేస్తాను, కానీ అతను నువ్వు ఇంకా గాయపరచకు. అతను చచ్చాడు అంటే మనకు లేనిపోని రిస్క్ అవుతుంది అని చెప్పి వినోద్ పోలీసులకి ఫోన్ చేస్తాడు. సామ్రాట్లో మరో రూపం చూస్తున్న స్నిగ్ధ హడలిపోతూ, వామ్మో, సామ్రాట్ ఇలా ఉన్నాడేంటి? పిల్లలంటే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు పిల్లల గురించి ఇంతలా రియాక్ట్ అవుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.